నిర్ణీత సమయానికి సరుకు డెలివరీ చేసేందుకు లారీ డ్రైవర్లు పడే శ్రమ అంతా ఇంత కాదు. కొన్నిసార్లు నిద్రాహారాలు మాని మరీ డ్రైవ్ చేస్తూ ఉంటారు. అతివేగం, నిద్రమత్తు కారణంగానే రాత్రిపూట చాలా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. నిరంతరాయంగా లారీ డ్రైవర్లు వందల కిలోమీటర్లు ప్రయాణించటం వల్ల అలసటతో నిద్రమత్తు వచ్చి ప్రమాదాలకు కారణమవుతూ ఉంటాయి. రాత్రి వేళ కూడా విశ్రాంతి లేకుండా లారీ నడపటం వల్ల కొన్నిసార్లు ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రమాదాలను తగ్గించేందుకు ఒడిషా ప్రభుత్వం ఓ వినూత్న పథకాన్ని ప్రకటించింది. రహదారులపై రాకపోకలు సాగించే లారీల డ్రైవర్లకు రాత్రిళ్లు ఉచితంగా టీ పంపిణీ చేయాలని ఒడిషా రవాణా శాఖ నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆ శాఖ మంత్రి టుకుని సాహు తెలిపారు. రహదారులపై తరచూ జరుగుతున్న ప్రమాదాల్లో ఎంతో మంది మృతి చెందుతున్నారని, ఈ పరిస్థితిని నియంత్రించాలని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆదేశించారని చెప్పారు. శిరస్త్రాణాలు లేకుండా ద్విచక్ర వాహనాలు నడపరాదని ఇప్పటికే చైతన్యం కల్పిస్తున్నామన్నారు. సరుకు రవాణా వాహనాలు నడుపుతున్న డ్రైవర్లు రాత్రిళ్లు నిద్రలేమితో ఉంటుంటారని, అలాంటి సమయంలో రెప్పపాటుతో దుర్ఘటనలు జరుగుతున్నాయన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని రహదారుల్లో ఉన్న దాబాలు, హోటళ్లలో లారీ డ్రైవర్లకు ఉచితంగా టీ పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ ఖర్చును ప్రభుత్వం భరిస్తుందన్నారు. రోజు రాత్రి 3 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు ఫ్రీ చాయ్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. డ్రైవర్లు టీ తాగి కాసేపు విశ్రాంతి తీసుకునేలా వాటిలో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అలాగే 30 జిల్లాల్లో లారీ టెర్మినళ్లు నిర్మిస్తామని, వాటిలో నిద్రించటానికి, స్నానాలు చేయడానికి సౌకర్యాలుంటాయని తెలిపారు. చాయ్, కాఫీలు అందుబాటులో ఉంటాయని మంత్రి వివరించారు. రోడ్డు ప్రమాదాలు తగ్గడానికి ఈ పథకం నిజంగా ఉపయుక్తమైతే మాత్రం ఒడిషా ప్రభుత్వం ఓ మంచి నిర్ణయం తీసుకున్నట్లవుతుంది. తద్వారా ఇతర రాష్ట్రాలు కూడా ఇలాగే పాటించేందుకు అవకాశం ఏర్పడుతుంది.